ఏ నయనం నరకాగ్నికి దూరంగా ఉంటుంది? వీటి గురించి ప్రవక్త బోధనలు ఏమిటి? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు. హజరత్ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు: రెండు నయనాలు నరకాగ్ని నుండి భద్రంగా ఉంటాయి. ఒకటి దైవభీతి వల్ల అశ్రుపూరితమైన కన్ను, రెండు దైవ మార్గంలో రేయంతా కాపల కాసిన కన్ను. సోదర మహాశివులారా, ధర్మాధర్మాల మధ్య జరిగే సంఘర్షణలో కేవలం పహారా కాయటం కూడా ఎంతో గొప్ప ఉన్నతమైన పుణ్యకార్యమని ఈ హదీసు ద్వారా తెలుస్తుంది. అలా పహారా కాసిన వ్యక్తి కళ్ళను నరకాగ్ని సోకదంటే ఆ వ్యక్తి రక్షణ పొందాడన్నమాట. అలాగే దైవభీతి వల్ల అశ్రుపూరితమైన నయనాలు అంటే దైవం పట్ల భయభక్తులతో మెలుగుతూ తప్పు చేసిన భావన కలిగి బాధపడే వ్యక్తి, ఇతనికి రక్షణ ప్రాప్తమైనట్లే. కనుక సోదర మహాశివులారా, ఈ హదీసులో ప్రస్తావించిన విధంగా మనం అహర్నిశలు దైవధర్మ వ్యాప్తి కోసం దైవ భీతితో జీవితాన్ని కొనసాగించే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.